జగదీష్ చంద్రబోస్ 1858 నవంబర్ 30న మెమెన్సింగ్లో జన్మించారు. ఈ మెమెన్సింగ్ పట్టణం ప్రస్తుతం బంగ్లాదేశ్లో కలదు. ఇతని తల్లిదండ్రులు భగవాన్ చంద్రబోస్ మరియు బామా సుందరి. బోస్ తన ప్రాథమిక విద్యను వెర్నాక్యులర్ గ్రామంలో అభ్యసించారు. తరువాత కలకత్తాలో సెయింట్ జేవియర్ కాలేజీలో చదివారు. 1879వ సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. 1880లో లండన్ యూనివర్సిటీలో మెడిసిన్లో జాయిన్ అయినప్పటికీ 1 సంవత్సరం కూడా చదవకుండానే అనారోగ్య కారణాల వలన తిరిగి స్వదేశానికి వచ్చేశారు. మరలా ఆరోగ్యం కుదుటపడిన తరువాత ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బిఎస్సి నేచురల్ సైన్స్ పూర్తి చేశారు. కలకత్తాలో ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపక వృత్తిని చేపట్టారు. ఆయన విద్యార్థులలో సత్యేంద్రనాథ్ బోస్, మేఘనాథ్ సాహా వంటి వారు కూడా ఉన్నారు. 1894లో ప్రెసిడెన్సీ కళాశాలలో బాత్రూమ్గా ఉన్న చిన్న గదిని విజ్ఞాన పరిశోధనశాలగా మార్చుకొని తన పరిశోధన ప్రారంభించారు. రిఫ్రాక్షన్, వక్రీభవనం, డైఫ్రాక్షన్, వివర్తనం, పోలరైజేషన్, ధ్రువణం వంటి కాంతి ధర్మాలపై ప్రయోగాలు చేశారు. వైర్లెస్ టెలిగ్రఫీని కనిపెట్టారు. 1895లో గగ్లిమో మార్కోని ఈ పరిశోధనని మరింత ముందుకు తీసుకుని వెళ్లి ప్రజలకు ప్రదర్శించారు. ఈ వైర్లెస్ టెలిగ్రఫీని అభివృద్ధి చేసినందుకు గాను 1909లో మార్కోనీకి నోబెల్ బహుమతి లభించింది. జేసీ బోస్ ఇన్వెంటెడ్ ద క్రెస్కోగ్రాఫ్, an instrument used to measure the record the growth of plants. He demonstrated the plants have life and feelings similar to animals in 1901. Bose Institute was set up in 1917 by Sir Jagadish Chandra Bose, the founder of modern science in the Indian subcontinent. It is the Asia's first modern research center. In 1903, he awarded Companion of the Order of the Indian Empire. In 1911, he awarded the Companion of the Order of the Star of India. He was granted a knighthood by the British government in 1917. In 1920, he elected as a Fellow of the Royal Society. He is the first Indian scientist to receive this honor. He died on 23rd November 1937.